పంపించడం. ఓడిపోయావో నష్టపోయేది నీ చెల్లెలి. నీకిచ్చే గడువు కూడా 4 రోజులే. ఓకే, మా కళ్ళ నుంచి ఒక్క క్షణం కూడా తప్పించుకోలేవు. మోసగించి అరక్షణం కూడా బ్రతుకలేవు. డాకు నెంబర్ 1 రాజారావుతో వెళ్ళు. ఓకే మా, అది మొత్తం కథ. నువ్వు అసలు ఆ నకిలీ గారి ముఖం చూస్తుంటే హళ్ళిపోయేదాన్ని. అబ్బా చాలండి, చెప్తుంటేనే దడిగా ఉంది. ఇక చూస్తే గుండె అయిపోయేది. ఏమండి, మా అన్నయ్య గురించి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. అయినా మీ అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏంటి? వాడితో గొడవపడి నేను ఇంటికి వచ్చాక ఓ రాత్రి మా అన్నయ్యని తీసుకొచ్చారు. వాళ్ళ మీద ఏ రిపోర్ట్ ఇచ్చినా మా అన్నయ్యని చంపేస్తామని బెదిరించి నా నోరు కట్టేశారు. అదే సంగతి. మరి సంగతి నాతో అప్పుడే ఎందుకు చెప్పలేదు? బాగుంది. అప్పుడు మీరెవరో నాకేం తెలుసు. నా ప్రాణం కంటే మా అన్నయ్య క్షేమమే ముఖ్యం. అయితే మీ అన్నయ్య క్షేమం నాకు మరీ ముఖ్యం. ఎందుకని? ఎందుకనే? నువ్వే నా ప్రాణానివి గనుక. అన్నయ్య, గోపి నిన్ను తప్పకుండా కాపాడతాడు. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉందన్నయ్య. ఈ గడప పద్ధతి చెప్పండి. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నేను నీ సొంత అన్నయ్య రాజారావుని. నా సొంత అన్నయ్య ఎవరు నాకు తెలియదు అనుకున్నావా? నన్ను ఇంకా మోసం చేయలేవు. నువ్వే నా అమ్మ మాట అంటున్నది. ఏ నీలా నకిలీ మనిషి అనుకున్నావా? నా మాట నమ్ము, నేను నిజంగా నీ అన్నయ్యనమ్మా. మరొక్కసారి నా ఒంటి మీద చెయ్యతావో జాగ్రత్త. భగవాన్, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? నా తోడబుట్టిన చెల్లెలతో నిజం చెప్పుకోలేను. నేనే నీ అన్నయ్యనమ్మా అని నమ్మించలేను. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. ఈ రోజు నా చెల్లెలే నన్ను హీనాతిహీనంగా చూసి గెంటి పారేసింది. లత, లత! ఏమిటి లత, ఏం జరిగింది? వాడికి రాజుగురు మళ్ళీ వచ్చాడు. కోపి ఎవరు? వాడే, ఆ నకిలీ మనిషి. ఇంకా తనే నా అన్నయ్య అని నమ్మించాలని చూశాడు. ఇదిగో మన రొట్టి విరిగి నేత్రో పడింది. ఏజెంట్ 116 నేరుగా ఇక్కడికి వస్తున్నాడు. 116? అతనికి ఏదో ఒక షాక్ చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాత్రి బాస్ నెంబర్ 1 దగ్గర తీసుకుపోదాం. అతనెవరు? నా స్పెషల్ బాడీ గార్డ్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఐసి మిస్టర్ రాజారావు, మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఈ రోజే మా ఆఫీస్ నుంచి వచ్చింది. రైల్వే పార్సిల్ గోడౌన్ని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మనం రైడ్ చేశాం కదా? అవును. ఏమని వచ్చింది ఉత్తరం? ఇంతకు ముందు వచ్చిన మందు నకిలీ మందట, ఇప్పుడు వచ్చిన మందే అసలు మందట. చూడండి. అవును, మరి మీ డిపార్ట్మెంట్కి తిరిగే ఉంటుంది. అన్నట్టు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిన ఉత్తరం. వాట్ ఇస్ దిస్? ఏమని వచ్చింది ఉత్తరం? నువ్వు నిజమైన ఏజెంట్ 116వి కాదని. అండర్స్టాండ్? ఇతను అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి.
ఓకే మిస్టర్ రాజారావు. నువ్వే వెళ్ళి స్వయంగా కాపలా ఉండు. ఓకే సార్. ఏం కావాలి? ఒంటరిగా సిగరెట్ తాగుతున్న నాకు అలవాట్లేదు. తీసుకో. అమ్మా, నువ్వు అగ్గి పుల్ల ఇచ్చినా నేను తీసుకోను. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బొందో తెలుసు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు రమ్మంటే నేను వస్తాను రా. నా చేత చేసి నీ చేత చేసి పోలేకపోతున్నాయ్యా. రాలిపోతాయి ఈడు మన పాతకేసలే చిత్తుగా తాగి కానిస్టేబుల్ కొట్టాడు. అన్నకుండు నానే దొంగ కొట్టుడు కొట్టలేదు. జగదాంబ సెంటర్ లో పబ్లిక్ గా అట్టుకొని జయంబ అని ఒకటి ఉచ్చుకున్నాను అంతే. ఆడు 10 సారాకాలు తాగినోడు పడిపోయాడు. తప్పు రాదా? తీసుకెళ్ళి వేరే కొట్టమన్నా. వేరే కొట్టులో ఖాళీ లేరు పెట్టుగారు. అయితే తీసుకురా. నీ పొట్ట తీసి పేరు నాకేసుకుంటాను నాయాల. ఆ తాళం చేతులు ఇవ్వండి ఏంటయ్యా? తాళం చేయాలి నేను ఇస్తానా? ఎస్పీ గారి మనిషిరా, ఆయన చెప్పారులే. తాళాలు అక్కడే ఉండలే. జాగ్రత్తగా చూస్తుండే మేము టీ తాగొస్తాం. వెళ్ళండి. అదేం కుదరదు. నేను ఒక్కరిలో ఇక్కడ ఉండాలా? నా చేత చేసి నీ చేత చేసి నన్నే కొట్టావా? నేనంటే ఏమనుకున్నావు? జగదాంబ సెంటర్ సెంటర్ రా. వచ్చానంటే కొందరు ఈ దెబ్బతో ఇయ్యాలా నిన్ను ఉంటున్నాయా? అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. ఏమిటమ్మా ఇది? ఊరుకోమ్మా. ఎంతో ఆప్యాయతో ఇంటికి వచ్చిన అన్నయ్యని అవమానించాను. అనరాని మాటలని గెంటేశాను. నా పాపానికి తీసుకుని తినేదన్నయ్య. లేదు. చూడమ్మా, నువ్వు అనుభవించిన దారుణ నరకం వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితిలో నీ మనసు ఎలా ఉంటుందో ఊహించలేనంట. నిన్నింత కష్టపెట్టిన పాపం నాదమ్మా. అంత మాట ఎందుకన్నయ్య? జరిగిందంతా ఓ పీడకల. ఇక ముందు మన బ్రతికే ఒక ప్రశ్న. ఆ బాస్ నెంబర్ 1 సస్తే గానీ మనకు విముక్తి లేదు. దీనికి ఒక్కటే దారి. మీరు వెంటనే బైరాతో కలవండి. మమ్మల్ని ఇద్దరిని వేటాడుతున్నట్టు నాటకం ఆడండి. అందరం ఒకే చోటుకి చేద్దాం. తాడో పేడో తేల్చేద్దాం. కానీ అక్కడికి చేరే దారి తెలియాలిగా. ఆ దారేమిటో నాకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు నా కళ్ళకు గంటలు కట్టి కారులో ఎన్ని మలుపులు తిప్పి తీసుకెళ్లారో బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇదిగో మ్యాప్. నాకు ఇచ్చారు. వెరీ గుడ్. నేను కథ ఇటు నుంచి నడిపిస్తాను, మీరు అటు నుంచి నడిపించండి. ఏమైంది? రాజారావు నేను రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి 116 తప్పించుకుపోయాడు బాస్. రాజారావు నాతో ఏం చెప్పావు? ఇందులో రాజారావు తప్పేం లేదు బాస్. డాకుని కాపలా పెట్టాడు రాజారావు. వీడి తెలుసుకువల్లే 116 తప్పించుకుపోయాడు. నేనేం చేయండి? నెంబర్ 1 తాగుతూ వచ్చి మధ్యలో పట్టకు. సరే డాక్టర్, డాకుకు మంచి వైద్యం చేయించండి. రాజారావు, ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీకున్న గడువు 2 రోజులు మాత్రమే. ఒక చిన్న సలహా, 116 ఇటే వస్తుంటాడు. నా మనుషులందరినీ నీకు ఇస్తున్నాను. అన్ని దారులు కాసే, అందరినీ చెక్ చేయి. ఎస్ సార్. బైరా, నువ్వు రాజారావుతోనే ఉండు. ఎస్ నెంబర్ 1. ఉండమ్మా. గోపి
గోపి దారికి కాదేమో ఇదే దారి పోయి కారు కూర్చో దాంతో తెలిసిన వాళ్ళగా అంత తెలిసిన దానిలాగా నువ్వు కూర్చుని కారు కూర్చో నాకు తెలిసి కూర్చోటం ముందు మీరు కూర్చోండి ఎందుకు ఇది చెప్పొచ్చు కనపడాలా చెప్పొచ్చే చేతిలో ఫిష్లేదు కదా మర్యాదగా దిగుతావా లేదా చేస్తే కారు వెనక పార్క్ చేసి దిగుతాం హలో హలో ఏమైంది గోపి యాక్చువల్ ఎరిగిపోయింది ఈ కథలు ఇప్పుడెలా అడుగు గోపి చూడు అక్కడ అక్కడేవో సంబంధం జరుగుతున్నట్టుంది